హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్కి హార్వర్డ్ ఆర్కిటెక్చర్కి మధ్య తేడాని, అదీగాక వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అంటే ఏందో క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ ఇవి రెండు దేని మీద బేస్ అయి ఉంటాయన్నమాట. మెమరీ, స్టోరేజ్ మెమరీ ఉంటుంది కదా, ఈ మెమరీ యొక్క ఆర్కిటెక్చర్ని బేస్ చేసుకొని మనకి టూ ఆర్కిటెక్చర్స్ ఉన్నాయి. అవే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్, హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అనమాట. వీటిలో ఫస్ట్ది వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్. దీని గురించి తెలుసుకుందాం. ఈ వాన్ న్యూమన్ అనేది చూడండి, దిస్ ఈజ్ ఆర్కిటెక్చర్ వాజ్ డిజైన్డ్ బై ది ఫేమస్ మ్యాథమెటిషియన్ అండ్ ఫిజిసిస్ట్ జాన్ వాన్ న్యూమన్ ఇన్ 1945. 1945లో జాన్ వాన్ న్యూమన్ అనే ఆయన ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్, ఇది ఒక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అనమాట, దీన్నైతే డిజైన్ చేశాడు. ఇక్కడ చూడండి, వేర్ డేటా అండ్ ప్రోగ్రామ్ ఆర్ స్టోర్డ్ ఇన్ సేమ్ మెమరీ. ఈ వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో ఉన్న థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రోగ్రాము మరియు నార్మల్ డేటా సేమ్ మెమరీలో అయితే స్టోర్ అయి ఉంటుంది అనమాట. మనకి నార్మల్గా తెలుసు, డేటా అనేది ర్యామ్లో అయితే స్టోర్ అవుద్ది, మరియు రోమ్లో వచ్చేసరికి ప్రోగ్రామ్ అయితే స్టోర్ అవుద్ది అనమాట. అది ఇప్పుడుండే నార్మల్ కంప్యూటర్స్లో అలాగుంటుంది అనమాట. అదే వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్కి వచ్చేసరికి మనకి సింగిల్ మెమరీ బ్లాక్ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ సింగిల్ మెమరీ బ్లాక్లోనే డేటాను, ప్రోగ్రామ్, ఈ రెండు ఈ సింగిల్ మెమరీ బ్లాక్లోనే స్టోర్ అవుద్ది అనమాట. ఇలాగుండే ఆర్కిటెక్చర్ని మనం వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్ అంటాం. ఇక్కడ చూడండి, ఇదిగో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి ఈ కంప్లీట్ యూనిట్ని మనం సిపియు అంటాం అనమాట. ఓకే, సిపియులో కంట్రోల్ యూనిట్ ఉంటుంది, ఏఎల్యు ఉంటుంది. ఓకే, ఈ రెండింటిని కలిపి మనం సిపియు అంటాం. ఇక్కడ చూడండి, పైన ఉండేది ఇది మెమరీ బ్లాక్ అనమాట. ఇది మెమరీ బ్లాక్. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి ఆల్రెడీ, మెమరీ దట్ హోల్డింగ్ బోత్ డేటా అండ్ ప్రోగ్రామ్. అంటే ఈ మెమరీ బ్లాక్ ఏం చేస్తుంది, నాట్ ఓన్లీ డేటాని కాదు, ప్రోగ్రామ్ను కూడా స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇట్ కెన్ స్టోర్ బోత్ ప్రోగ్రామ్ అండ్ డేటా. అయితే దీంట్లో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ప్రోగ్రామ్ని స్టోర్ చేయను, డేటాని స్టోర్ చేయను, సపరేట్ మెమరీస్ అవసరం లేదనమాట. సింగిల్ మెమరీలో మనం బోత్ ప్రోగ్రామ్ని యాజ్ వెల్ యాజ్ డేటాని అయితే స్టోర్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే ఇది అడ్రస్ లైన్ అనమాట. మనం ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ని ప్రోగ్రామ్ మెమరీ నుంచి ఫెచ్ చేయాలంటే ఈ అడ్రస్ లైన్ అయితే యూస్ చేస్తాం. ఇన్స్ట్రక్షన్నే కాదు, మన డేటాని ఫెచ్ చేయాలన్నా. నెక్స్ట్ ఇది వచ్చేసి డేటా లైన్ అనమాట. ఈ డేటా లైన్ ఎందుకంటే, ఈ ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేసేయడానికి కానీ, లేకపోతే మన నార్మల్ డేటా మెమరీలో డేటాని రైట్ చేయని కానీ ఈ లైన్ అయితే ఉపయోగపడుద్ది. అంటే ఇక్కడ రెండు లైన్స్ ఉన్నాయి కదా, వీటిలో వన్ లైన్ వచ్చేసి అడ్రస్ అనమాట, అడ్రస్ బస్సు. సెకండ్ లైన్ వచ్చేసి డేటా బస్ అనమాట. ఇక్కడ ఒక్క డేటా బస్సే ఉంది, అబ్జర్వ్ చేయండి. ఈ ఒక్క డేటా బస్సు ఉండడం వల్ల మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, మీరు అట్ ఏ టైం ప్రోగ్రాము, డేటా రెండు రీడ్ చేయాలనుకోండి, మీరు చేయలేరనమాట. ఎందుకంటే మనకు ఉండేది ఒక్క డేటా బస్ ఉంది కాబట్టి ఎట్ ఏ టైం మనం ఎయిదర్ ప్రోగ్రామ్నైనా రీడ్ చేయొచ్చు. ప్రోగ్రామ్ రీడ్ చేయడం ఈజ్ నథింగ్ బట్ ఇన్స్ట్రక్షన్ని. ప్రోగ్రాంలో చాలా లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది కదా, దాంట్లో ఒక పర్టికులర్ లైన్ ఆఫ్ కోడ్ని మనం ఇన్స్ట్రక్షన్ అంటాం అనమాట. ఆ పర్టికులర్ ఒక్క ఇన్స్ట్రక్షన్ రీడ్ చేయడానికి అట్ ఎ టైం మనం ఒక్క ఇన్స్ట్రక్షన్ రీడ్ చేయగలుగుతాం. మరి అక్కడ ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసేటప్పుడు డేటాను మాత్రం మనం రీడ్ చేయలేం. ఎందుకంటే ఉండేది ఒక డేటా బస్సే కాబట్టి మనం ఇన్స్ట్రక్షన్ రీడ్ చేసేటప్పుడు డేటాని అయితే రీడ్ చేయలేం. అదేవిధంగా మీరు ఎప్పుడైతే డేటాను రీడ్ చేస్తారో అప్పుడు ఇన్స్ట్రక్షన్ని రీడ్ చేయలేరు. అంటే ఇక్కడ ఉండే డిసడ్వాంటేజ్ ఏంది, అట్ అ టైం ఓన్లీ ప్రోగ్రామ్నైనా లేకపోతే డేటానైనా రీడ్ చేయొచ్చు ఆర్ రైట్ చేయొచ్చు, అంతేగాని అట్ ఎ టైం బోత్ ఆపరేషన్స్ అయితే జరగదు. దీనివల్ల సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది కొద్దిగా స్లో అయితే ఉంటుందన్నమాట. కానీ ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే, సపరేట్ మెమరీ బ్లాక్స్ ప్రోగ్రామ్కి డేటాకి వాడని అవసరం లేదు. సింగిల్ మెమరీ బ్లాక్లోనే బోత్ ప్రోగ్రామ్ని డేటాని అయితే స్టోర్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి, హార్డ్వేర్ ఆర్కిటెక్చర్ ఇది వచ్చేసి దీని తర్వాత దీంట్లో ఉండే డిసడ్వాంటేజ్ని రెక్టిఫై చేయను మనం హార్వర్డ్ ఆర్కిటెక్చర్ అయితే యూస్ చేస్తాం. ఇక్కడ చూడండి, ఇట్ హ్యాస్ సపరేట్ మెమరీ ఫర్ డేటా అండ్ ప్రోగ్రామ్ ఫర్ స్టోరింగ్. నేను ఆల్రెడీ ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను, వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్లో మనకి ఓన్లీ సింగిల్ మెమరీ బ్లాక్ ఉంటుంది. ఆ సింగిల్ మెమరీ బ్లాక్నే మనం డేటా స్టోరేజ్గా, ప్రోగ్రామ్ స్టోరేజ్గా అయితే యూస్ చేస్తాం. అదే హార్వర్డ్ ఆర్కిటెక్చర్లో మనకి టూ సపరేట్ మెమరీ బ్లాక్స్ ఉంటాయి. ఒక బ్లాక్ వచ్చేసి డేటా స్టోర్ చేసుకుని, ఎగ్జాంపుల్ వచ్చేసి ర్యామ్ అనమాట. ర్యామ్లో మనం డేటాను స్టోర్ చేస్తాం కదా. నెక్స్ట్
ఇంకొక బ్లాక్ వచ్చేసి ప్రోగ్రామ్ స్టోర్ చేయను, దానికి ఎగ్జాంపుల్ వచ్చేసి రోమ్ అనమాట. ఓకే, ఇలాగా 2 బ్లాక్స్ యూస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనం స్పీడ్, అంటే అట్ ఎ టైం మనం డేటాని రీడ్ చేయొచ్చు, అట్ ఎ టైం ప్రోగ్రామ్ని రీడ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ హ్యాస్ సపరేట్ డేటా బస్ అండ్ అడ్రస్ బస్ ఫర్ బోత్ ప్రోగ్రామ్ మెమరీ అండ్ డేటా మెమరీ. ఇందాక మనం చూసినట్లయితే ఆ ఉండే మెమరీకి వచ్చేసి ఒకే ఒక అడ్రస్ బస్సు, ఒకే ఒక డేటా బస్సు ఉంది. ఆ ఒకే ఒక డేటా బస్సు ఉండడం వల్ల డిసడ్వాంటేజ్ ఏమైంది, అట్ ఎ టైం మనం ఏదైనా ఒకటే రీడ్ చేయగలుగుతాం, ఎయిదర్ ప్రోగ్రామ్ ఆర్ డేటా. ఇక్కడ మనకి 2 డేటా బస్సులు ఉంటాయి, 2 అడ్రస్ బస్సులు ఉంటాయి. ఇలాగా అంటే ఒక అడ్రస్ బస్సు వచ్చేసి ర్యామ్కి, ఇంకొక అడ్రస్ బస్సు రోమ్కి. ర్యామ్ ఈజ్ నథింగ్ బట్ డేటా స్టోరేజ్ యూనిట్, రోమ్ ఈజ్ నథింగ్ బట్ ప్రోగ్రామ్ స్టోరేజ్ యూనిట్. ఇలా ఉండడం వల్ల ఎట్ ఎ టైం మన సిపియు వచ్చేసి డేటాని యాజ్ వెల్ యాజ్ ఇన్స్ట్రక్షన్ని రెండిట్లయితే రీడ్ చేయొచ్చు అనమాట. ఇది ఇక్కడ ఉండే అడ్వాంటేజ్. మరి హార్డ్వేర్ ఆర్కిటెక్చర్లో ఉండే డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం 2 మెమరీ బ్లాక్స్ అయితే యూస్ చేయాల్సి వస్తుంది. ఈ 2 మెమరీ బ్లాక్స్ యూస్ చేస్తే మనకి కాస్ట్ 1 కాడికి కొంచెం ఎక్కువ అవుద్ది, అదిగాక స్పేస్ కన్జ్యూమ్ కూడా ఎక్కువ అవుద్ది అనమాట. ఇది వచ్చేసి డిసడ్వాంటేజ్. ఇక్కడ చూడండి హార్వర్డ్ ఆర్కిటెక్చర్ ఎలాగుంటుందో చూపిస్తాను. ఇది సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ సిపియు అనమాట. ఇక్కడ చూడండి ఇది ప్రోగ్రామ్ మెమరీని మనం రోమ్ అని కూడా అనొచ్చు. ఇక్కడ చూడండి ఇది డేటా మెమరీ, దీన్ని ర్యామ్ అనొచ్చు. ఓకే, ఇక్కడ ప్రోగ్రామ్ మెమరీకి మనకి అడ్రస్ లైన్ ఉంది, డేటా లైన్ ఉంది. అదేవిధంగా డేటా మెమరీకి కూడా అడ్రస్ లైన్ ఉంది, డేటా లైన్ ఉంది. అంటే ఇక్కడ 2 అడ్రస్ లైన్స్, 2 డేటా లైన్స్ ఉండడం వల్ల అట్ ఎ టైం మనకు కావాలంటే, ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి. అట్ ఎ టైం కావాలంటే ఒకేసారి ప్రోగ్రామ్ని రీడ్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డేటాని రీడ్ చేయొచ్చు అనమాట. అంటే ప్రాసెసింగ్ కొంచెం స్పీడ్గా ఉంటుంది వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్తో కంపేర్ చేస్తే. ఇది హార్వర్డ్ ఆర్కిటెక్చర్ యొక్క బ్లాక్ డయాగ్రామ్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంపారిజను. ఇది వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి వాన్ న్యూమన్ ఆర్కిటెక్చరు, సెకండ్ది వచ్చేసి హార్వర్డ్ ఆర్కిటెక్చర్. ఇక్కడ చూసినట్లయితే మనకి సింగిల్ మెమరీ బ్లాక్లో బోత్ ర్యాము రోమ్ అయితే ఉన్నాయన్నమాట. చూడండి పైన రోము, కింద ర్యామ్ ఉంది. అదే హార్వర్డ్ ఆర్కిటెక్చర్ వచ్చేసరికి రోము, ర్యాము సపరేట్ యూనిట్స్లో ఉండడం వల్ల మనకి సపరేట్ డేటా బస్సెస్, అడ్రస్ బస్సెస్ ఉండడం వల్ల మనకి వర్క్ అనేది స్పీడ్గా అవుద్ది. ఎందుకంటే అట్ ఎ టైం అడ్రస్ని, డేటాని ఫెచ్ చేయొచ్చు కాబట్టి. ఇది వాన్ న్యూమన్ ఆర్కిటెక్చర్కి, హార్వర్డ్ ఆర్కిటెక్చర్కి ఉన్న డిఫరెన్సెస్. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ డౌట్స్ని కామెంట్స్లో పెట్టండి. నా మెయిల్ ఐడి నా టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డైరెక్ట్గా నాకు మెయిల్ చేయొచ్చు, ఆర్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి కూడా డౌట్స్ అయితే అడగొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.